ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. దేవగురువైన బృహస్పతి మార్చి 11వ తారీఖున వక్రత్యాగం జరుగుతుంది. వక్రత్యాగం అంటే ఏంటంటే సాధారణ స్థితిలోకి రావటం అని అర్థం. ఉదయం 6:26 పునరుసు నక్షత్రంలో మిథున రాశిలో సాధారణ స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ డైరెక్ట్ రిట్రోగ్రేడ్ అంటాం మనం. డైరెక్ట్ అంటే ఏంటంటే డైరెక్ట్ మార్గంలోకి వస్తున్నాడు, అంటే రిట్రోగ్రేడ్ వెళ్ళి డైరెక్ట్ మార్గంలోకి వస్తున్నాడు. అంటే వక్రత్యాగం అనేది పోయి రుజుమార్గంలోకి దేవగురువైన బృహస్పతి రుజుమార్గంలోకి వస్తున్నాడు. ఇక్కడ గురువు సంతానకారకుడు, అలానే విద్యాకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, యశస్సుని, కీర్తిని, విద్యని, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ చేసే కారకత్వాన్ని వహించే గ్రహం ఏమిటి అంటే గురువు అని అర్థం. ఈ దేవగురువైన బృహస్పతి మొన్నటి వరకు కూడా వక్రస్థితిలో ఉన్నాడు. ఈ వక్రస్థితిలో మార్చి 11వ తారీఖున వక్రస్థితి నుంచి వెళ్ళి సాధారణ స్థితిలోకి వస్తున్నాడు. సాధారణ స్థితిలోకి వచ్చినప్పుడు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే, ముఖ్యంగా ప్రధానంగా అన్ని గ్రహాల్లో ముఖ్యమైన గ్రహం ఏమిటి అంటే గురువు. అందువల్లే పాత రోజుల్లో మనకి గురుబలం ఉందా అని చూసేవాళ్ళు. అంటే వివాహానికి కానీ, అలానే సంతానానికి కానీ, ద్వితీయ భావకారకుడైన అంటే ద్వితీయ భావకారకుడు, పంచమ భావకారకుడు, అలానే భాగ్యభావకారకుడు, లాభభావకారకుడైన గురువు ఏ విధంగా ఉండబోతున్నాడు అంటే, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచబోతున్నారా, సంతానం కలగబోతుందా, వివాహం కలుగుతుందా, కుటుంబ పరంగా చిక్కులు అనేవి ఎలా ఉండబోతున్నాయి, చిక్కులు ఉంటాయా, విడిపోతాయా, ఇవన్నీ కూడా దేవగురు అయిన బృహస్పతి ద్వారానే మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా ఫలితాలని చెప్పబోతున్నాం. అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా మనం తెలుసుకుంటే మనకి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలనేది మన నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా గురువు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో మనం ఒకసారి తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉండటం వల్ల అనేకమైన లాభాలు కలుగుతాయి. అంటే వృత్తిపరంగా లాభం కలుగుతుంది, కానీ వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. అంటే వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా కొంత అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకి మంచి అవకాశాలు రావు. విద్యార్థులు అధిక శ్రమ పడితేనే కానీ వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం రాదు. ప్రైవేట్ ఎంప్లాయీలు కూడా అతి కష్టపడితేనే వాళ్ళకి శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు వాయిదా పడటం జరుగుతుంది. వాయిదాతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ఆలస్యం జరుగుతుంటుంది. ఆలస్యం జరగకుండా చూసుకోండి. అంటే దశమంలో గురువు ఉంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉండదు. అంటే ఏ వ్యాపారం చేయాలన్నా ఆలోచన కలగదు. ఏ వ్యాపారం చేయాలన్నా కూడా జాయింట్ వ్యాపారులు, జాయింట్ దారులు ఎవరూ రాకపోవటం, జాయింట్ దారులతో డిస్ప్యూట్స్ జరిగే అవకాశం ఉండటం, అలానే వివాహ శుభ కార్యక్రమాలు అనేది అమ్మాయి అబ్బాయిని చూస్తున్నా కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్నీ లేటు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రధానంగా వీళ్ళకి వృత్తిపరంగా ఇబ్బందులు అనేవి ఎక్కువ వస్తాయి. వాళ్ళు బిజినెస్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చిరు వ్యాపారులు అనుకోవచ్చు. అంటే చిరు వ్యాపారులు అంటే చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏదైనా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా ఎవరికీ కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ చేయొద్దండి, ఎవరికీ కూడా ఇవ్వద్దండి. అలానే అవసరాన్ని బట్టి చూసుకోవాలి. అన్నోన్ పర్సన్స్కి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎలాంటివి ఇవ్వకుండా ఉండటం మంచిది. అలానే భార్యాపిల్లలకి ఇవ్వద్దని కాదు, తెలిసి తెలియని వాళ్ళకి ఎవరైతే ఉంటారో, తెలియని వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఉండటం మంచిది. అధిక ఖర్చులు తగ్గించుకోండి, పొదుపును పాటించండి. ఎంత వస్తుందంటే అంత ఖర్చు చేసుకోవాలి. మనం దేనికి ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెట్టుకొని ముందుకెళ్ళటమే చాలా మంచిది. కాబట్టి వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలను చేసుకోవాలి. ఆ పరిహారాల్లో శనగలు దానంతో పాటు బృహస్పతి దేవగురువైన బృహస్పతికి చెరుకు రసంతో, పండ్ల రసంతో అభిషేకం చేయాలి గురువారం రోజున. గురుహోర ఉంటుంది, ప్రాతకాలంలో వచ్చే గురుహోర అంటారు. ఆ గురుహోరలో తప్పకుండా ఏదైతే మనకు మార్చి 11 నుంచి జూన్ 1వ తారీఖు వరకు వచ్చే ప్రతి గురువారం రోజున మీరు అభిషేకం చేయటం చాలా మంచిది. అభిషేకం చేయటం, శనగలు దానం చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ గురువు వల్ల ఈ గోచారరీత్యా మనకి గురుగ్రహం అనేది సంవత్సర కాలం పాటు ఉంటుంది. ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంది. గురువు అనుకూలంగా ఉండటమే ప్రధానమైన విషయం. ఏమిటంటే అన్ని గ్రహాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న గ్రహం ఏంటంటే గురువు. గురువు కుటుంబకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడైన గురువు అనుకూలంగా ఉంటే కీర్తి ప్రతిష్టలు, ధనవృద్ధి కలగటం, అలానే ధనవృద్ధితో పాటు లాభాలు, ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ కలగటం,
సంతానం కలగటం, సంతానం సంపదప్రదం అన్నారు. సంతానం కలిగేది గురువు ద్వారానే. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, కుటుంబ పరంగా అన్నీ కూడా అనుకూలంగా ఉండాలంటే గురువు అనుకూలంగా ఉండాలని అర్థం. ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్? ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటంటే గ్రహాల యొక్క మూమెంట్స్. అంటే ప్రతి నెలలో కూడా మనం రాశి ఫలితాలు చెప్పుకున్నట్టనే గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ మారుతున్నప్పుడు ఈ నెలలో ఏ విధంగా జరగబోతుందనేది గోచారం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళని ఏమంటారంటే బర్త్ చార్ట్ అంటారు. ఆ వేళ్ల పైన కాండం వచ్చి కొన్ని కొమ్మలు వచ్చి కొమ్మలకి ఆకులు రావడానికి గోచారం అంటారు. ఎందుకు అంటే ఆ ఆకులు ఎప్పుడైనా సరే ఒక చెట్టుకి మనకు రైన్ సీజన్లో ఆకులు వస్తాయి, అలానే మనకు వచ్చేటప్పటికల్లా వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అంటే మళ్ళీ కొత్త ఆకులు పుట్టుకునే వచ్చే అవకాశం ఉంటుంది. అదే గోచారం అంటారు. బర్త్ చార్ట్ ఏంటంటే పర్మినెంట్, అదే దిస్ ఇస్ ద నేటల్ చార్ట్ అంటారు. అంటే ఒక జన్మలగ్నం నుంచి తనుభావము, ధనభావము, తృతీయ భావము, అలానే చతుర్థ భావం, పంచమ భావాలు, అంటే ద్వాదశ భావాలని మనం అనాలిసిస్ చేస్తాం. ఉదాహరణకి తనుభావానికి రవేధిపతి, ద్వితీయ భావానికి గురువు, అలానే తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, పంచమ భావానికి గురువు, అలానే షష్టమ భావానికి కుజుడు, సప్తమ భావానికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు, అష్టమ భావానికి శని. ఇలా మనం లెక్క వేసుకుంటాం. లెక్క వేసుకున్నప్పుడు గురువు ద్వితీయ భావానికి కారకుడవుతాడు, అలానే పంచమ భావ కారకుడు అవుతాడు, లాభభావ కారకుడు కూడా, భాగ్యానికి సంబంధించిన భావకారకుడు కూడా గురువే. అంటే అన్ని గ్రహాల్లో అతి ప్రాధాన్యం కలిగిన గ్రహం ఏమిటి అని అంటే గురువే. ఈ గురువు ఎలా ఉన్నాడు జాతకరీత్యా మనం తప్పకుండా చూసుకోవాలి. గురువు యొక్క రిజల్ట్స్ ఎలా ఉండబోతుందో చూసుకోవాలి. ప్రధానంగా గురువు కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు. అవేమిటి? అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషము, దానితో పాటు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండకూడదు. జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో కుజుడు ఉండకూడదు. జన్మలగ్నం నుంచి, ఇది కుజుడు అని చెప్పాను, ఇది కట్ చేసుకోండి జాగ్రత్తగా. జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో గురువు ఉండకూడదు. గురువు రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ కలిసి ఉండకూడదు. నేను చెప్పే నక్షత్రాల్లో కూడా ఉండకపోవటం అనేది చాలా మంచిది. అయితే ఇవన్నీ కూడా ఏమిటంటే బర్త్ చార్ట్ని అనుసరించేవి. గోచారరీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే మంచివాడు గోచారపరంగా. బర్త్ చార్ట్కి సంబంధించిన కండిషన్స్ వేరు, అలానే గోచారానికి సంబంధించిన కండిషన్స్ వేరు. గోచార పరంగా మటుకు 2, 5, 7, 9, 11 స్థానాలు గురువు ఉంటే మంచివాడు. మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. బర్త్ చార్ట్ను అనుసరించి మటుకు వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు ఎలా ఉంటున్నాడు అంటే బర్త్ చార్ట్లో ఒక రకంగాను, గోచార రకంగాను వేరే రకంగా ఉంటుంది. అయితే ఇది కన్ఫ్యూజ్ పడకుండా ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు, మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఆలోచన చేయండి. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమీ లేదు. బర్త్ చార్ట్లో ఒక రకంగా నియమాలు ఉంటాయి, గోచార రీత్యా వేరే రకంగా నియమాలు ఉంటాయి. ఇప్పుడు మనం గోచారం ప్రకారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మంచివాడు కాదు అని అర్థం. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా జాతకాన్ని చెప్పించుకునేటప్పుడు నెగిటివ్ అనేది చెప్పించుకోవాలి. నెగిటివ్ పాజిటివ్ రెండుగా చూసుకోవాలి. నెగిటివ్ ఏదైనా ఉంటే దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి. అంతా పాజిటివ్ అనేది ఆలోచన చేయొద్దండి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. గురువుగారు పాజిటివ్ని చెప్పారని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్లో ఉంచే మనం పాజిటివ్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి భయభ్రాంతులు చెందాల్సిన పని ఏం లేదు. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే బృహత్ పరిహార సింధు, దాంతోపాటు సర్వదేవతా గోత్రలు ప్రవర్లు పార్ట్ 1, పార్ట్ 2 ఒకటి, అలానే మీకు నవగ్రహాలకి పారాయణం చేసుకునే స్తోత్రాలు, దశమహావిద్యలకు సంబంధించిన అమ్మవారి యొక్క పారాయణం చేసుకోవటం, అలానే బృహత్ పరిహార సింధు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనే నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. మీరు www.nayakanti.com చూడండి, www.nayakanti.in చూడండి. ఈ బుక్స్ అన్నీ కూడా రాజమండ్రి వారి యొక్క మోహన్ పబ్లికేషన్ వారికి దగ్గర దొరుకుతాయి, రాజమండ్రి వాళ్ళ దగ్గర. అలానే నా దగ్గర కూడా ఈ బుక్స్ అనేవి దొరుకుతాయి. తప్పకుండా నిజాన్ని తెలుసుకోవటానికి మాత్రమే
నాకు ఫోన్ చేయండి. ఎప్పుడూ కూడా మన లైఫ్ని ఎప్పుడు కూడా మనం మోసం చేసుకోకూడదు. మనం మోసం చేసుకున్న వ్యక్తులం అవుతాం కాబట్టి తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి గురువు ఎలా ఉన్నాడు, గురువు బలం ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం అనేది ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.